త్వరగా చేయండి. ఆరో మాట కోసం చేయమా మాలికమా వాక్య కోసం ఆమె ఈ సమయంలో ఆరో మాటగా దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పంతొమ్మిదవ అధ్యాయము 30వ వచనం చదువుకొని దేవుని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేసుకుందాం. చదవండి. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. సమాప్తమైనదని చెప్పాను. మనకు 28లో కూడా కనపడుతుంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగెను. దేవుని బిడ్డలారా, ఆరో మాటగా యేసు ప్రభుల వారు చెప్పే మాట ఏంటంటే సమస్తము సమాప్తమయ్యను. సమాప్తము అని ఎప్పుడు మనం వాడుతాము, ఉపయోగిస్తామంటే ఒక పని అయిపోయిన తర్వాత, ముగించుకున్న తర్వాత మనము ఆ మాటను ఉపయోగిస్తాం. సమాప్తము, ఐ విల్ ఫినిష్. మనము ఒక పని ప్రారంభించి, ఒక పని మనకు అప్పగించబడిన తర్వాత ఆ పని ముగించుకొని అయిపోయిందంట. అది ఏ పనైనా కావచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ పని అప్పగించబడింది, ఏ పని ఆయన సమాప్తి చేశాడు. మన పనులు వేరు, మన పనులు ముగించుకోవడం వేరు. ఆయన పని వేరు, ఆయన ముగించిన పని వేరు. ఆయన ఏ పని కోసమైతే ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పని ముగించడానికి, ఆ పని ఆయన ముగించాడు. ఆ పని ముగించడానికి ఆయన రాత్రి పగళ్ళు ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన ఈ లోకానికి వచ్చింది లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది. ఆయన బీదలకు సువార్తను ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడుదల కలిగించడానికి, నలిగిపోతున్న వారికి విడుదల కలిగించడానికి ఆయన అభిషేకాన్ని, ఆత్మను పొందుకున్నాడని అక్కడ మనకు లేఖనములో కనబడతాయి. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్తని యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ఆయన చేతికి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చేతికిచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని తెరిచి ఏమని చదివాడంటే,
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు, చెరులో ఉన్న వారిని విడుదల, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పరలోకపు తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపాడు, ఎందుకు అభిషేకించాడు, ఎందుకు ఆత్మతో నింపాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఎందుకు పంపించాడో అది ఆ సంగతి ఆయన మనం గమనించినట్లయితే 16వ వచనములో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, సమాజ మందిరంలోకి వెళ్ళి చదవటానికి ఆయన నిలుచు ఉన్నప్పుడు ఆయన చేతికి యెషయా గ్రంథము చేతికి ఇచ్చినప్పుడు ఆయన యెషయా గ్రంథాన్ని చదివాడు. ఆ యెషయా గ్రంథములో ఉన్నటువంటి సంగతులు ఏమిటంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను, బీదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, గుడ్డి వారికి చూపును ప్రసాదించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలగ చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడంటే, విడుదల కలిగించడానికి, విమోచన కలిగించడానికి, గుడ్డి వారికి చూపును ప్రసాదించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు యేసు ప్రభుల వారిని అభిషేకించాడు సువార్తను ప్రకటించడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బాప్తీసము పొంది ఒడ్డులో నుండి బయటికి వచ్చి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి ఆ ప్రార్థన ముగించుకొని దుష్టుడైన అపవాది చేత శోధించబడి మొట్టమొదటిగా యేసు ప్రభుల వారు ప్రసంగించినటువంటి ప్రసంగము ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడని యేసయ్య సువార్తను ప్రకటించడము ప్రారంభించాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు చిన్నవారికి, పెద్దవారికి, స్త్రీలకు, పురుషులకు, సమరీయులకు, శాస్త్రులకు, సుంకరులకు, ప్రతి ఒక్కరికి ప్రతి చోటుకు వెళ్ళి యేసు ప్రభుల వారు సువార్తను ప్రకటించాడు. సమరయులతో యూదులు మాట్లాడకూడదు, పాపులతో యూదులు కలిసి కూర్చోకూడదు. కానీ యేసు ప్రభుల వారు అందరి దగ్గరికి వెళ్ళాడు, పాపుల దగ్గరికి వెళ్ళాడు, పాపులతో కలిసి భోజనం చేశాడు, పాపులతో కలిసి కూర్చున్నాడు, కానీ పాపము లేకుండా బ్రతికాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవునికి బిడ్డలారా సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మీదికి దేవుని అభిషేకము ఆయన మీదికి ఎలా వచ్చింది, ఎందుకోసం వచ్చిందంటే సువార్తను ప్రకటించడానికి. ఆయన పనే సువార్త, ఆ సువార్తను ప్రకటించడమే ఆయన సమాప్తి చేశాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన పని చేయడానికి కాదు, సువార్తను ప్రకటించడానికి. మనం మందిరానికి ఎందుకోసం వచ్చాం? ఆయన పని పూర్తి చేయడానికే, మన పని పూర్తి చేసుకోవడానికే? చెప్పండి, ఒప్పుకుందాం. ఆయన పని పూర్తి చేయడానికే వస్తామా, మన పనులు పూర్తి చేసుకోవడానికి వచ్చామా? ఇదిగో ప్రభువా నాకు అప్పులు ఉన్నాయి నాయన, ఇదిగో ప్రభువా నా పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, ఇదిగో ప్రభువా నాకు హెల్త్ బాగాలేదు అని మన పనులు పూర్తి చేసుకొని సమాప్తి చేసుకొని మనం సంతోషపడుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించినటువంటి పని అది కాదు. ఆయన సువార్త ప్రకటించడమే ఆయన పని, బీదలకు సువార్త చెప్పడమే ఆయన పని, చెరలో ఉన్న వారిని విడుదల కలిగించడమే ఆయన పని, గుడ్డి వారికి చూపుడు ఇవ్వడమే ఆయన పని,
దయ్యాలు వెలగొట్టడమే ఆయన పని, రోగులను స్వస్థపరచడమే ఆయన పని. ఆ పనిని యేసుక్రీస్తు ప్రభుల వారు సమాప్తి చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. రెండవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే గిన ఒక మంచి మాట యేసు ప్రభుల వారు అంటారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినను గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులు ఏంటి? ధర్మశాస్త్రము ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము మొత్తము కూడా మోషే గారి చేత దేవుడు రాయించి ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే చేతికి ఇచ్చాడు. ఎలా బ్రతకాలనో, ఎలా జీవించాలో, ఏం చేయాలనో చెప్పేదే ధర్మశాస్త్రం. క్రైస్తవుడు ఎలా జీవించాలనో, క్రైస్తవుడు ఎలా బ్రతకాలనో, ఏమి చేయాలనో, ఏమి చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా బోధించేది, చెప్పేది, నేర్పించేది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోయారు? అనేకులు వచ్చారు, చదివారు, బోధించారు, మొత్తము నెరవేర్చలేకపోయారు. ఈ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టివేయటానికి రాలేదు, కానీ ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేర్చడానికి వచ్చాడు. ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా అనేక ప్రవక్తలు వచ్చారు. యెషయా ప్రవచించాడు, అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును అని యెషయా గ్రంథం 53లో రాయబడి ఉంది. వధించు గొర్రె పిల్ల వలె ఆయన మౌనముగా ఉంటాడని యెషయా గ్రంథములో ప్రభు రాయించాడు. అతడు నలగొట్టుట తండ్రికి ఇష్టమాయనని యెషయా గ్రంథములో రాయించి ఉంచాడు. చెదిరిపోయిన వారిని, దారి తప్పిపోయిన వారిని సరిచేయటానికి యేసు ప్రభు వచ్చాడని యెషయా గ్రంథములో రాయించి ఉంచాడు. చూడండి, యెషయా గ్రంథము 53లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి స్పష్టంగా రాయబడి ఉంది. 3వ వచనం నుండి, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించువాడుగాను, మనుషులు చూడనల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనికి ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మనము మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడును, మన రోగములు బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వానిదట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనుపోబడెను. అతడు జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను. 10వ వచనంలో, అతడు నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెషయా ప్రవక్త యెషయా గ్రంథములో ఈ మాటలు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన సంగతులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టివేయలేదు, యేసు ప్రభుల వారు త్రోసివేయలేదు. యేసు ప్రభుల వారు, దేవుని బిడ్డలారా, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు, ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి నెరవేర్చి
తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చి, ఆజ్ఞలను నెరవేర్చి, గ్రంథాన్ని నెరవేర్చి, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చి ఎవరిని ప్రవచించారు? యేసు ప్రభుల వారి గురించి. ఇవే యెషయా గ్రంథములో ఆయన నల్లగొట్టబడతాడు, ఆయన ఈడ్చబడతాడు, గాయాలు పొందుతాడు, ఆయన నల్లగొట్టుట తండ్రికి ఇష్టము, వ్యసనాక్రాంతి వాడిగాను, వ్యాధి అనుభవించువాడుగాను, తృణీకరించబడిన వాడుగాను, నిశ్చయముగా మన రోగములను భరించిన వాడిగాను, ఇవన్నీ కూడా ఆయన అనుభవిస్తాడు అని ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలను యేసు ప్రభుల వారు సిలువ యాగములో నెరవేర్చి సమాప్తి చేశాడు. హల్లెలూయా. మూడవదిగా, సాతాను మనుషుల మీద ఉన్నటువంటి ప్రభావాన్ని, దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అపవిత్రాత్మ శక్తులు, చేతుబడి శక్తులు మనుషుల మీద ప్రభావం జరుగుతూ ఉన్నప్పుడు వాని శక్తిని, వాని బలాన్ని శీఘ్రముగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ప్రాణం పెట్టి ఆయన పాదాల కింద చితకద్రొక్కాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సమాప్తి చేశాడు. మనుషుల మీద దుష్టుడు ప్రభావము జరుగుతూ ఉన్నప్పుడు వాని శక్తి, వాని ప్రభావము మనుషుల మీద పనిచేయకూడదని అపవాది యొక్క శక్తిని, బలాన్ని దేవుని యొక్క బిడ్డలారా తల మీద బైబిల్లో రాయబడి ఉంది, శీఘ్రముగా త్రొక్కెను, తల త్రొక్కెను. యేసు ప్రభుల వారు సిలువలో ప్రాణం పెట్టి దుష్టుడైన అపవాది యొక్క తలను ఏం చేశాడంటే చితక త్రొక్కాడు. హల్లెలూయా. ఇంకా ప్రాణము లేదు, తల లేదు, ఇంకా ఉండేది వానికి తోకనే. ఇది సమాప్తి చేశాడు. అందుకోసమే యేసు ప్రభుల వారు సిలువలో 6వ మాటగా పలికే మాట ఏంటంటే సమాప్తమాయెను. పౌలు గారు కూడా అంటారు కదా తిమోతి పత్రికలో, నా పరుగు కడముట్టించి తినే. అంటే పౌలు గారికి అప్పగించిన పని పూర్తి చేశాడు. దేవునికి బిడ్డలారా, సంఘములో దేవుడు నాకు, నీకు, కుటుంబములో దేవుడు నీకు, నాకు అప్పగించిన పనిని మనం ఏం చేయాలంటే పూర్తి చేయాలి, సమాప్తం చేయాలి, సంపూర్తి చేయాలి. సగం సగంగా ఏమాత్రం ఉంచకూడదు. దేవుడు నీకు తల్లి పాత్రనిచ్చాడా, కొడుకు పాత్రనిచ్చాడా, ఇంట్లో కూతురు పాత్రనిచ్చాడా, లేకపోతే యజమాని పాత్రనిచ్చాడా, నీవు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అనేటువంటి ఆలోచనలు, మాటలు రాకూడదు. దేవుడు అప్పగించాడు, ఇంటిని అప్పగించాడు, సంఘాన్ని అప్పగించాడు, భార్యను అప్పగించాడు, పిల్లల్ని అప్పగించాడు. దాన్ని నీవు పూర్తి చేయాలి, పూర్తి చేయాలి. ఇంటిలో పూర్తి చేయాలి, సంఘంలో మనం పూర్తి చేయాలి. పూర్తి చేయకుండా ఏమాత్రము ఉండకూడదు. బాగా అప్పు చేసి మనం పోయామనుకో, ఈ అప్పు ఎవరు తీర్చాలి? ఇప్పుడు ఎవరు తీర్చాలండి? అప్పు చేసి పోయామనుకో మనం, ఈ అప్పు భారం అంతా కూడా పిల్లల మీద పడుతుంది, పిల్లలు రోడ్డు మీద పడతారు. కాబట్టి పూర్తి చేయాలి, ఫినిష్ చేయాలి. ఫినిష్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు అప్పగించిన సువార్త పని పూర్తి చేశాడు. పౌలు గారికి దేవుడు పౌలు గారికి అప్పగించినటువంటి ఆ పనిని పూర్తి చేశాడు. పరుగును తుదముట్టించాడు. ప్రయాణములో ఆయన పరుగును తుదముట్టించాడు. మనము కూడా పూర్తి చేసేటువంటి వారిగా, దేవుడు నీకు ఏది అప్పగించాడో, సంఘములో ఏది అప్పగించాడో, పాడడం అప్పగించాడా,
ప్రార్థించడము అప్పగించాడా, పరిచర్య చేయడము అప్పగించాడా, వడ్డించడము అప్పగించాడా, లేకపోతే ఈయన వండడము అప్పగించాడా, వండిన తిన్న తరువాత శుభ్రం చేయడం అప్పగించాడా? అది నీవు నేను సంఘములో, దేవుని మందిరములో, దేవుని సహవాసములో మనము పూర్తి చేయాలి. సగములో మనం ఏమాత్రము తప్పించుకొని వెళ్ళిపోవడము కుదరదు. ఈనాడు సేవకులు, విశ్వాసులు, భక్తులు, ఆత్మీయులు ఎలాగ ఉండాలంటే దేవుడు అప్పగించిన పనిని మధ్యలోనే వదిలిపెడతారు. వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. దేవుడు అప్పగించిన పనిని వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. దైవ సేవకులు మన యేసు కృపలో కొందరు మానుకున్నప్పుడు దైవ సేవకులు సుధాకరణ ఒకే ఒక మాట అంటాడు, రే దేవుడు మనకు సంఘాన్ని అప్పగించాడు, ఆ సంఘం మనల్ని పోషించింది, కుటుంబంగా బాహ్య సంబంధంగా పోషించింది, ఆర్థికంగా సహకరించారు, ప్రార్థన చేశారు, పరిచర్యలో పాలు పంపులు పొందారు. కాబట్టి నచ్చలేదని, రాబడి లేదని, గొనిగారని, సనిగారని, తిట్టారని మధ్యలో వారిని నిర్దాక్షిణ్యంగా సంఘాన్ని వదిలిపెట్టకూడదు. మనం ఏం జరిగినా మనము దేవుని కోసం, సంఘం కోసం మన పరుగును తుదముట్టించాలి. హల్లెలూయా. ఎందుకంటే వారు మనను అన్ని విధాలుగా సహకరించారు. ఇప్పుడు నచ్చలేదని, ఇప్పుడు బాగోలేదని, ఇప్పుడు సహకరించలేదని, ఇప్పుడు సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు నిందలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, కుటుంబ సమస్యలు ఎదురయ్యాయని ఆ అనవసరంగా సంఘాన్ని దేవుడు నీకు అప్పగించినప్పుడు నీవు సమాప్తి చేయాలి. మధ్యలో సంఘాన్ని వదిలిపెడితే అనాథలవుతారు, దిక్కులేని వారు అవుతారు, త్రోవ తప్పిపోతారు, దారి తప్పిపోతారు. వారికి భక్తి తెలియదు, ప్రార్థన తెలియదు, దేవుడు తెలియదు, బైబిల్ తెలియదు, వారికి త్రోవ తెలియదు. మనము వారిని ప్రభు రాజ్యము చేరేంత వరకు, క్రీస్తు స్వరూపములోనికి వచ్చేంత వరకు, ప్రభు సింహాసమున ఆశీనుడే ఉన్నాడు కదా, ఆయన కుడిపార్శ్వమున చేరేంత వరకు మనము వారిని నడిపించేటువంటి బాధ్యత మనకు మీద దేవుడు ఉంచాడు. హల్లెలూయా. నిన్ను నమ్మి, నిన్ను ఎంతోమంది నీ భక్తిని, నీ ప్రార్థన, నీ ప్రసంగాన్ని, నీ ప్రవర్తన చూసి నిన్ను బట్టి ఎంతోమంది క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఉంటారు. సంఘములో ఉన్న నాయకుడివి, ఇంటిలో ఉన్న యజమానునివి, నువ్వే మధ్యలో కుటుంబాన్ని, సంఘాన్ని వదిలిపెడితే ఏం కావాలి? కుటుంబం ఏం కావాలి? సంఘం ఏం కావాలి? కాబట్టి మీకు దండ పెట్టి చెప్తున్నా, అన్న అంటాడు, మీకు దండ పెట్టి చెప్తున్నాను, పొరపాటును కూడా సంఘాన్ని కానీ సేవను కానీ వదిలిపెట్టుకోకుండా దేవుడు అప్పగించిన పనిని మీరు తుదముట్టించండి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు చేసిన పని అదే. ఆయన సమాప్తం చేశాడు. అయిపోయిన తర్వాతనే సమాప్తం అంటాం. అయిపోకుండా సమాప్తం అంటే కుదరదు. 3 ఎకరాలు కోత కోయమని ఇస్తే అయిపోవాలి 3 ఎకరాలు. ఇంకా 1/2 ఎకరం ఉంటే ఈయన అయిపోయింది అన్నారు కదా. బైబిల్ అంతా కూడా చదివాము, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను చదివానంటే అయిపోయిందని చెప్పాలా. అయిపోయిన తర్వాతనే బైబిల్ ఏమని ఉంది? ప్రకటన గ్రంథములో చివరి భాగంలో సమాప్తము అనింది. ఇంకా అయిపోయింది అని, ఇంకా లేదు అని. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం అయిపోయిన తర్వాత సమాప్తము అనింది. ఇంకా అయిపోయింది. అయిపోయిన తర్వాతనే చదవడం అయిపోయింది, తినడం అయిపోయింది, ఎగ్జామ్ రాయడం అయిపోయింది. ఇవి లోకంలో బాహ్య సంబంధంగా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఆధ్యాత్మికంగా కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు నీకు నాకు అప్పగించాడు. అదేంటంటే సంఘ పనులు, సంఘ పరిచర్య. ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని
దేవుని యొక్క బిడ్డలారా, మన బాధ్యతలు మనము నిర్వర్తించాలి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. కన్ను చేసే పనులు కన్ను చేయాలి, చేయి చేసే పని చేయి చేయాలి. కన్ను, చెవు, నోరు, నాలుక ఇవన్నీ కూడా మన బాడీలో ఒక భాగాలు. ఏ వస్తువు ఆ పని చేయాలి, ఏ పార్టు ఆ పని చేయాలి. కళ్ళు ఏం చేయాలి? చూడాలి. ముక్కు ఏం చేయాలి? వాసన చూడాలి. చెయ్యి ఏం చేయాలి? పట్టుకోవాలి. కాలు ఏం చేయాలి? నడవాలి. కడుపు ఏం చేయాలి? ఏం చేయాలండి? తిన్నది అరిగించాలి కదా. మనము కూడా సంఘములో ఒక బాడీ లాంటి వారు. సంఘం అనేది శరీరం. ఈ శరీరములో ఈ దేహానికి ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో, మనము కూడా సంఘానికి, దేవునికి బిడ్డలారా, ఒక్కొక్క అవయవం లాంటి వారు. ప్రతి అవయవము బాడీకి అవసరమే. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఈ మాట అర్థం ఏంటంటే, సంఘములో ఉన్న నీవు సంఘానికి అవసరమే, సంఘానికి ప్రయోజనమే, సంఘానికి నువ్వు లాభమే. అది ఏ రూపంలోనైనా కావచ్చు. నీవు నేను ఏమాత్రము ప్రయోజనకరంగా లేము అని అనుకోకూడదు. అవయములో, దేహములో ఉన్నటువంటి, శరీరములో ఉన్న ప్రతి అవయము ఎంత అవసరమో, నీవు నేను కూడా సంఘానికి అంత అవసరం. గుడ్డు లేదనుకో, ఏమంటారు? గుడ్డేడు అంటారు. సంఘములో మీరు ఒక్కరు లేరనుకో, సంఘములో ఒక అవయవము లేనట్టే. ఒక అవయవం లేకపోతే అవుటి వాళ్ళు. ఒక్కరు లేకపోతే సంఘం ఇప్పుడు ఏమైనట్టు? అవుటితనం. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన అది ఏదైనా కావచ్చు, నీ టాలెంట్ ఏదైనా కావచ్చు, అది మనము నిర్వర్తించాలి, సమాప్తం చేయాలి, తుదముట్టించాలి. ఎంతవరకు అంటే దేవుని రాజ్యము చేరేంత వరకు. దేవుడు ఈ 6వ మాటను మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప నాయన యేసయ్య, నీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. నీ కృప, నీ కనికరము, నీ తోడు, నీ సన్నిధి, నీ కాపుదల మాతో ఉంచి, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, మాతో మాట్లాడిన